ఓకే గైస్, ఫైనల్‌గా నాట్ కాయిన్ కమ్యూనిటీ వాళ్ళు ఒక కొత్త ఎయిర్ డ్రాప్ అయితే రిలీజ్ చేశారు. అదే మనకి నాట్ పిక్సెల్ ఎయిర్ డ్రాప్ అనమాట. ఇందులో మీరు పీఎక్స్ టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ ఒక్క రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ లేదు, ఎటువంటి కేవైసీ లేదు. సింపుల్ టాస్క్‌లు ఉంటాయి, అవి కంప్లీట్ చేసి మీరు పీఎక్స్ టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చెప్తాను, సో అందుకు జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఓకే గైస్, ఇక్కడ చూడండి, మన టెలిగ్రామ్‌లో ఈ యొక్క నాట్ పిక్సెల్ ఎయిర్ డ్రాప్ సంబంధించి లింక్ ప్రొవైడ్ చేశాను. సో మీరేం చేస్తాను, సింపుల్‌గా ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి సైన్అప్ బోనస్గా 8 పీఎక్స్ టోకెన్స్ అయితే మనకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఒక చెక్ చేసుకుని మనకి సైన్అప్ బోనస్ 8 పీఎక్స్ టోకెన్స్ అయితే వస్తాయి. అండ్ ఇందులో మనం టోకెన్స్ అనేవి ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఏదైతే పేజ్ ఉంది కదా, ఈ యొక్క పేజ్ని మీరు జూమ్ చేయండి, ఓకేనా. సో చాలా వరకు జూమ్ చేయండి. అండ్ ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి కలర్స్ అయితే కనపడుతున్నాయి కదా, ఇందులో మీకు ఇష్టం వచ్చిన ఏదో ఒక కలర్ మీద జస్ట్ వన్ టైం ట్యాప్ చేయండి, ఓకేనా. సో ఈ విధంగా జస్ట్ వన్ టైం ట్యాప్ చేసిన తర్వాత ఓకే గైస్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీరేం చేస్తుంటే మీరు జూమ్ చేసిన తర్వాత కింద మనకి పెయింట్ బటన్ అయితే కనపడుతుంది కదా, ఈ యొక్క పెయింట్ బటన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. అందులో ఇంకో విషయం వచ్చేసి మనకి ఎవ్రీ 10 మినిట్స్కి 1 ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చెక్ చేసుకోండి, టోటల్ మనకి 5 ఎనర్జీ అయితే ఉంటుంది. వాటిని ఈ యొక్క 5 ఎనర్జీ ద్వారా జస్ట్ మీరు చేస్తున్నది ఏం లేదు, ఇక్కడ ఉన్న పెయింట్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ 1 పీఎక్స్ టోకెన్స్ అనేది మన యొక్క వాలెట్లో యాడ్ అవుతుంది అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంకా నా దగ్గర 3 ఎనర్జీ ఉంది కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ యొక్క పెయింట్ బటన్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ నాకు అంటే పీఎక్స్ టోకెన్స్ అనేవి నా యొక్క వాలెట్లో యాడ్ అవ్వడం జరిగింది అన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనకి ఎనర్జీ అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరేం చేస్తాం, సింపుల్గా ఈ యొక్క ఎనర్జీ మీద క్లిక్ చేయండి, అంటే నో ఎనర్జీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఎవ్రీ 10 మినిట్స్కి 1 ఎనర్జీ అనేది మనకి ఇక్కడ వాలెట్లో ఈ విధంగా యాడ్ అవుతుంది అన్నమాట, ఓకేనా. సో 5 ఎనర్జీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా హోమ్ పేజ్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ యొక్క పేజ్ మీరు జస్ట్ జూమ్ చేసి ఇక్కడ మీరు పెయింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి ఈ విధంగా వాలెట్లో అంటే పీఎక్స్ టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట, ఓకేనా. సో అర్థమైంది కదా. ఓకే గైస్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీరేం చేస్తారు, ఇక మనకి పైన ఉన్న వాలెట్ బటన్ అది కనబడుతుంది కదా, ఇక్కడ ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇక్కడ మీరేం చేస్తారంటే ఎవ్రీ 1 మినిట్కి వచ్చేసి ఇక్కడ మనకి క్లెయిమ్ బటన్ అయితే వస్తుంది, క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ పాయింట్స్ మన యొక్క వాలెట్లో రిసీవ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఎవ్రీ 1 మినిట్కి వచ్చి క్లెయిమ్ చేయండి, క్లెయిమ్ అవుతుంది, ఓకేనా. అండ్ అలాగే చూడండి, మనకి ఈ యొక్క బటన్ ఎనేబుల్ అవ్వాలి అంటే ముందు ఇక్కడ మీరు ఇక్కడున్న మీ దగ్గర ఉన్న 5 ఎనర్జీ తోటి ఇక్కడ మీరు పెయింట్ చేసినట్లయితే మనకి ఏదైతే మైనింగ్ ఆప్షన్ ఉందో ఆ యొక్క మైనింగ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే అవుతుందన్నమాట, ఓకేనా. ఓకే గైస్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి టాస్క్ బటన్ అనేది కనబడుతుంది కదా, ఈ యొక్క టాస్క్ బటన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోలింగ్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి 5 ఎనర్జీ తోటి 5 పిక్సెల్ టోకెన్ అయితే ఏం చేసాం కదా. ఎప్పుడైతే మీరు ఇక్కడ 20 పిక్సెల్ టోకెన్ అయితే ఏం చేస్తారో అప్పుడు మీకు ఎక్స్ట్రాగా 64 పిక్సెల్ టోకెన్ అయితే మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆ 20 పిక్సెల్ టోకెన్ ఏం చేస్తారో అప్పుడు మీరు ఈ యొక్క పేజ్లోకి వచ్చేసి ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు 64 పిక్సెల్ టోకెన్ మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఈ యొక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీరేం చేస్తుంది, మీకు వీలైతే ఒక ముగ్గురిని రిఫర్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఒకవేళ రిఫర్ చేశారనుకోండి, ఇక్కడ పక్కన ఉన్న టాస్క్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి 64 టోకెన్స్ అనేవి క్లెయిమ్ అవుతాయి అనమాట, ఓకేనా. అండ్ అలాగే ఒకవేళ మీకు టెలిగ్రామ్ ప్రీమియం ఉంటే మీరు ఇక్కడ ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసి 500 సంబంధించిన పిక్సెల్ టోకెన్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ టెలిగ్రామ్ ప్రీమియం లేకపోతే ఈ టాస్క్ అనేది జస్ట్ వదిలిపెట్టండి, ఓకేనా. నెక్స్ట్ మీరేం చేస్తున్న కింద స్క్రోలింగ్ చేయండి. అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమంటారు. సో మీరేం చేస్తున్న సింపుల్గా మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ జాయిన్ అయిపోండి. సో జాయిన్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఒక ఎయిర్ డ్రాప్ పేజ్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడున్న ఏదైతే ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 128 పిక్సెల్ టోకెన్స్ మన యొక్క వాలెట్లో రిసీవ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ వాళ్ళ యొక్క అంటే ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వమంటారు. సింపుల్గా ఫాలో అవ్వండి. ఫాలో అయిపోయిన తర్వాత సింపుల్గా ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేసి ఇక్కడున్న పక్కన ఏదైతే బటన్ ఉంది కదా, ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టోకెన్స్ అని మన యొక్క వాలెట్లో రిసీవ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క టాస్క్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయండి, జాయిన్ అయిపోండి. మళ్ళీ యొక్క ఏదో పేజ్లోకి అయితే వచ్చేసి మీరు టోకెన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోండి ఈ విధంగా, ఓకేనా. సో ఫాలో అయిపోయి సింపుల్గా ఈ యొక్క టోకెన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా. అండ్ అలాగే చూడండి, ఈ విధంగా నేను టోకెన్స్ అన్ని కూడా క్లెయిమ్ చేయడం జరిగింది అన్నమాట, ఓకేనా. అండ్ ఇప్పుడు నా యొక్క వాలెట్ బ్యాలెన్స్ అనేది 500 ప్లస్ పీఎక్స్ టోకెన్స్ అయితే అవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ ఇక్కడ మీరు క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసి క్లెయిమ్ చేసేసుకోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకి పక్కన బూస్ట్ బటన్ కనబడుతుంది కదా, ఈ యొక్క బూస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్న టోకెన్స్ తోటి వీటిని ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఇక్కడ పెయింట్ రివార్డ్ ఉంది కదా, ఈ యొక్క రివార్డ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం ఎప్పుడైతే మన దగ్గర ఉన్న 5 ఎనర్జీ తోటి
పెయింట్ చేస్తున్నాం కదా! అప్పుడు మనకి 1 పిక్సెల్ టోకెన్ మనకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అదే మీరు ఇక్కడ అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి, అంటే లెవెల్ 2లోకి గనుక వెళ్ళిపోయినట్లయితే మీకు 1.5 పీఎక్స్ టోకెన్స్ మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నా దగ్గరున్న టోకెన్స్ తోటి ఇక్కడ 5 పీఎక్స్ తోటి ఇక్కడ నేను లెవెల్ అనేది అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరేం చేస్తున్నారు, మరి ఇక్కడ రీచార్జింగ్ స్పీడ్ ఉంది కదా! ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేయండి. అంటే మనకి ఎవ్రీ 10 మినిట్స్‌కి మనకి 1 ఎనర్జీ వస్తుంది కదా! ఇక్కడ చెక్ చేసుకోండి. ఎవ్రీ 10 మినిట్స్‌కి 1 ఎనర్జీ వస్తుంది కదా! సో, ఇక్కడ మీరేం చేస్తారంటే ఈ యొక్క బటన్ మీరు అంటే అప్‌గ్రేడ్ చేసుకోవడం వల్ల సో, తగ్గుతుందనమాట. అంటే 10 మినిట్స్‌కి కాకుండా 570 సెకండ్స్‌కే మనకి 1 ఎనర్జీ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ మీరేం చేస్తారంటే అంటే మీ దగ్గర ఉన్న 5 పీఎక్స్ టోకెన్స్ తోటి వీటిని అప్‌గ్రేడ్ చేసుకోండి. ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసి బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి, మీ దగ్గర ఉన్న టోకెన్స్ తోటి జస్ట్ 5 పిక్సెల్ టోకెన్ మాత్రమే ఖర్చు పెట్టండి. ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టకండి. ఓకేనా? ఇక్కడ మనం ఎన్ని టోకెన్స్ అయితే ఏం చేస్తామో మనకి అన్ని పాయింట్స్ మనకి రిసీవ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిని వేస్ట్ చేయకండి. ఓకేనా? సో, జస్ట్ ఒక 5 పిక్సెల్ టోకెన్ మాత్రమే యూజ్ చేసి లెవెల్ 2లోకి అయితే వెళ్ళిపోండి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ 100 పిక్సెల్ టోకెన్ ఉంది కదా! వీటి జోలికి వెళ్ళిపోకండి. ఓకేనా? సో, జస్ట్ మీరు 5 పిక్సెల్ టోకెన్ మాత్రమే యూజ్ చేసి బై చేయండి, ఈ మూడిటిని కూడా. సో, అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇక్కడ ఎన్ని పాయింట్స్ అయితే ఏం చేస్తామో అంత ప్రాఫిట్ మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి క్లెయిమ్ బటన్ అయితే వచ్చేసింది కదా! క్లెయిమ్ చేసేయండి. ఓకేనా? ఓకే గైస్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీరేం చేస్తున్నారు, మనకి మళ్ళీ టాస్క్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ మీరు కావాలనుకుంటే రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వైట్ బటన్ ఉంది కదా! మీకు సంబంధించిన రిఫర్ లింక్ అయితే తీసుకొని మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. రిఫర్ చేయడం వీలు లేకపోతే వదిలేయండి, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. బట్ ఏంటంటే మీరు చేయాల్సిందల్లా మీరు డైలీ అంటే ఎవ్రీ 1 అవర్‌కి ఈ యొక్క పేజ్‌లోకి అయితే వచ్చేసేయండి. ఈ యొక్క పేజ్‌ని మీరు జస్ట్ జూమ్ చేయండి ఈ విధంగా. ఓకేనా? సో, జూమ్ చేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర జస్ట్ 1 టైమ్ ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ నాకు ఎనర్జీ అనేది 2 అయితే ఉన్నాయి కదా! ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను పెయింట్ బటన్ మీద క్లిక్ చేశాను. సో, పెయింట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమైందంటే నాకు ఇక్కడ 1.5 పిక్సెల్ టోకెన్ అయితే నాకు రిసీవ్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ పెయింట్ బటన్ మీద క్లిక్ చేశాను. 1.5 పిక్సెల్ టోకెన్ నాకు రిసీవ్ అయితే అయిపోయింది. సో, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఈ యొక్క ఎయిర్ డ్రాప్‌లో మీరు ఎన్ని టోకెన్స్ ఇన్ చేయడానికి వీలుంటే అన్ని టోకెన్స్ అయితే ఇన్ చేసుకోండి. అండ్ ఒక్కరోజు కూడా మిస్ చేయకండి. అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్‌ని రిఫర్ చేస్తే కొంచెం బెటర్ అనమాట. ఓకేనా? సో, మీకు వీలుంటే రిఫర్ చేసి ఇంకా ఎక్కువ పాయింట్స్ ఇన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ అలాగే ఇంకా కింద స్క్రోలింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసి వీటిని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని ఏ విధంగా విత్‌డ్రా చేయాలని చెప్పి నేను మన టెలిగ్రామ్ చానెల్‌లో పోస్ట్ చేస్తాను. బట్ ఏంటంటే ముందు మీరు ఇందులో ఎక్కువ టోకెన్స్ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కరోజు కూడా మిస్ చేయకండి. ఓకేనా? అండ్ అలాగే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బూస్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత వీటికి ఎవరికి కూడా 100 పిక్సెల్ టోకెన్స్ అయితే ఖర్చు పెట్టకండి. ఓకేనా? సో, స్టార్టింగ్‌లో మనం లెవెల్ 1 మాత్రమే అప్‌గ్రేడ్ చేసుకొని సరిపోతుంది. ఓకేనా? అండ్ ఎక్కువ అమౌంట్ యూజ్ చేయకండి. ఇక్కడ మనకి ఎన్ని టోకెన్స్ ఉంటే అంత ప్రాఫిట్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? థాంక్ యూ.